రోజంతా అలసట, కాళ్ళు, చేతులు సూదులతో గుచ్చినట్టుగా అనిపించటం వయసు ప్రభావంలే అని చెప్పి పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది B12 డెఫిషియన్సీ కావచ్చు. వైటమిన్ B12 ఆర్ కొబాలమిన్ ఇది మన శరీరంలో నరాలకి బలాన్నిస్తుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేయడంలో సహాయపడుతుంది, రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. B12 డెఫిషియన్సీ వస్తే కలిగే నరాల నష్టం ఇర్రివర్సిబుల్గా కూడా ఉంటుంది. అంటే తిరిగి నార్మల్గా హెల్దీగా మార్చడం కూడా కష్టం. ఇది ప్రధానంగా యానిమల్ ఫుడ్ సోర్సెస్లో ఉంటుంది. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్, మటన్, లివర్ ఇలా. స్ట్రిక్ట్ వెజిటేరియన్స్కి B12 డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉంటే కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు, నొప్పులు, తీవ్రమైన అలసట, మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గటము, ఎనీమియా, మూడ్ చేంజెస్ ఇవన్నీ కూడా గమనిస్తాము. ఎందుకు ఈ జనరేషన్ అంతా సివియర్ B12 డెఫిషియన్సీని ఫేస్ చేస్తుంది అంటే లిమిటెడ్ యానిమల్ ఫుడ్ సోర్సెస్ని తీసుకోవడం, లైక్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీకి గురవుతూ ఉన్నారు. అండ్ స్ట్రెస్, అసిడిటీ, ఏజ్ ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా B12 అబ్జార్ప్షన్ని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెంట్గా B12 లెవెల్స్ని చెక్ చేసుకోండి. మరీ ముఖ్యంగా వెజిటేరియన్స్ డాక్టర్ ఆర్ న్యూట్రిషనిస్ట్ సజెషన్తో ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అండ్ సప్లిమెంట్స్ అవసరం కావచ్చు. అలసటని ఇగ్నోర్ చేయకండి. ఒక్క టెస్ట్తో B12 డెఫిషియన్సీని తెలుసుకోవచ్చు. రైట్ ఫుడ్ ప్లస్ రైట్ న్యూట్రిషన్ సపోర్ట్ ఈక్వల్ టు హెల్దీ నర్వ్స్ అండ్ క్లియర్ మైండ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ B12 intake every day. Thank you.